రానున్నటువంటి నేపథ్యంలో వీళ్ళని ఎట్లా కట్టుదిట్టం చేయాలని నిన్ననే పోలీసులంతా కూడా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అభిమానులను పూర్తి స్థాయిలో కట్టడి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినా కూడా వాళ్ళు వేర్వేరు దారుల్లో ఇక్కడికి చేరుకొని పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్తున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో నినాదాలు చేశారు. ఈలలు వేస్తూ తమ అభిమాన నాయకుని, అభిమాన హీరోను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఒకవైపు జనం తరలి వచ్చారు. ఈ హనుమాన్ నగర్ అంటే కాకతీయ యూనివర్సిటీ ప్రాంతమంతా కూడా పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్ నినాదాలతో మారుమోగిపోతుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నప్పుడు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. ఒక మానవతా హృదయంతో పవన్ కళ్యాణ్ ఇక్కడికి, ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ, ఆయనకి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఆయన అవన్నీ కూడా పక్కకు పెట్టి ఒక అభిమాని, తనను చిన్నప్పటి నుంచి చూడాలనుకుంటున్నటువంటి అభిమాని కోరిక తీర్చేందుకు, ఆ బాలుడి కోరిక తీర్చేందుకు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం జరిగింది. ఆ మేరకే ఇక్కడ తెలంగాణ పోలీసులు కావచ్చు, వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో సహకరించి ఇక్కడే రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉంటూ మనం చూస్తున్నాం. డీసీపీ దారా కవిత, వాళ్ళ భద్రతా సిబ్బంది ఏసీపీలు, ఆమె డీసీపీ దారా కవిత ఇక్కడే ఉండి భద్రతను పర్యవేక్షణ చేస్తున్నారు. ఏసీపీలు ఇద్దరు, కాజీపేట, ఇటు వరంగల్ సెంట్రల్ జోన్, వరంగల్ వెస్ట్ జోన్, వరంగల్ ఈస్ట్ జోన్ ఏసీపీలు కూడా వచ్చారు. తర్వాత పోలీసు అధికారులంతా కూడా దాదాపుగా వరంగల్ నగరానికి సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఇక్కడే మోహరించి ఉన్నారు. ఈ నిరంజన్ను పరామర్శించిన తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్తారు. ఇవాళ భద్రకాళి అమ్మవారి గుడిలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆ కార్యక్రమం ముగిసింది. తొలుత ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అక్కడ వీక్షించిన తర్వాత నేరుగా అమ్మవారి గుడికి వెళ్ళి ప్రత్యేక పూజలు కావిస్తారు. అక్కడ అమ్మవారి గుడికి వెళ్ళిన తర్వాత ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన రోడ్డు మార్గం ద్వారానే హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వరంగల్ నగరానికి రావడం ఇదే ప్రప్రథమం కావడంతో అభిమానులు పూర్తి స్థాయిలో ఇక్కడికి చాలా సంఖ్యలో చేరుకున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రెడ్డిపురం అనేటువంటి విలేజ్కి కూడా పవన్ కళ్యాణ్ వెళ్తున్నట్టు, అంటే ఆయన అభిమానులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ భోజనం ఏర్పాట్లు చేశారు. ఆ భోజనం చేసి వెళ్ళాలని అభిమానులు కొద్దిసేపటి క్రితమే కోరడంతో పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టు తెలుస్తుంది. అయితే అక్కడికి రెడ్డిపురం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్తారని సమాచారం అందుతోంది. మరి పోలీసులు అయితే ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. రూట్ మ్యాప్ అయితే కూడా, ఎందుకంటే అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేటువంటి నేపథ్యంలో ఆయనకు కాన్వాయ్కి అడ్డుపడేటువంటి అవకాశం ఉంది అభిమానం కొద్ది. కాబట్టి వాళ్ళందరినీ కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే ఒకవైపు పోలీసులు చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా వరంగల్ కమిషనరేట్లో ఉన్నటువంటి పోలీసులంతా కూడా పవన్ రూట్ మ్యాప్ పైనే ఫోకస్ పెట్టి ఎవరు కూడా అభిమానులను కట్టడి చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్కు స్వాగతం పలకాన్ని చేరుకున్నప్పటికీ కొద్దిమంది వాళ్ళ లీడర్లకు మాత్రమే అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడికి రావడానికి ఒక లిస్టు తయారు చేశారు. ఆ లిస్టులో ఉన్నటువంటి పేర్లను మాత్రమే జనసేన నాయకులకు కొంతమందికి, అతి కొద్ది మందికి మాత్రమే ఇక్కడికి అనుమతి ఇచ్చారు. ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ నిరంజన్తో ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి, అంటే జన్యుపరమైనటువంటి వ్యాధి, చికిత్స లేనటువంటి వ్యాధి బారిన పడవడంతో వైద్యులు కూడా ఈ వ్యాధికి చికిత్స లేదని చెప్పారు. ఇప్పటికే ఆయన కండరాలన్నీ కూడా కుంచుకుపోయాయి. ఆయన ఎముకలు కూడా చాలా బలహీనంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే లివర్ డ్యామేజ్ అయింది. తర్వాత కిడ్నీలు కూడా సరిగా పనిచేయనటువంటి, ఫంక్షనింగ్ లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయనను ఖచ్చితంగా చూడాలి, ఆయన కోరిక తీర్చాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నిరంజన్ ఇంట్లో ఉన్నారు. నిరంజన్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. ఎందుకు తన మీద అంత అభిమానం అనేటువంటి విషయాలను కూడా ఆయన ఆరా తీస్తూ ఉన్నారు. తర్వాత నిరంజన్ కోరిక కూడా ఒకటి ఉంది, ఆయనతో లాంగ్ డ్రైవ్కు వెళ్ళాలని నిన్న ఏబిఎన్తో నిరంజన్ మాట్లాడుతూ చెప్పారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్తానని చెప్పారు. మరి ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ లాంగ్ డ్రైవ్ అనేటువంటి విషయం పైన క్లారిటీ ఇస్తారా, నిరంజన్ లాంగ్ డ్రైవ్కు తీసుకెళ్తారా లేదా అనేటువంటిది కూడా చూడాలి. ఎందుకంటే నిరంజన్తో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనం చూసాం, శానిటైజర్తో పూర్తి స్థాయిలో చేతులు అన్నీ కూడా శుభ్రం చేసుకొని లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకు వచ్చేటువంటి క్రమంలో ఎంతోమంది
సెకండ్స్ ఇస్తారు కాబట్టి ఆయన వెళ్ళేది ఒక జబ్బున పడి ఉన్నటువంటి ఒక రోగి దగ్గరికి, ఆయన అభిమాని దగ్గరికి కాబట్టి ఆయన చాలా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు.